హలో అండి, ఎలా ఉన్నారు? మండే కదా, అసలు ఒళ్ళే కావట్లేదు. వాళ్ళకే కాదులేండి, నాకు ఒళ్ళు కావట్లేదు. ఇంక చట్నీ చేసే ఓపిక లేక వేడి వేడి ఇడ్లీలో నెయ్యి పప్పుల పొడి అయితే వేసిచ్చాను. మా బాబుకి ఎక్కువ కారం ఉండకూడదు, అందుకని పప్పుల పొడి వేసాను. మా పాప మాత్రం మంచిగా కారం కారంగా తింటుంది, దానికేమో సంబార్ కారం వేసి ఇచ్చేసాను. తినేసి స్కూల్కి అయితే బయలుదేరింది, అందరికీ బాయ్ చెప్తుంది. ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత రోజు అన్నమేం పెడదాంలే అని చెప్పేసి మంచిగా ఇంట్లో దోసపిండి అయితే ఉంది, దాంట్లో అయితే కొంచెం ఒక కప్పు బియ్య పిండి, 2 కప్పుల రాగి పిండి అయితే కలిపేసుకొని హెల్తీగా ఒక మంచి స్నాక్ అయితే చేస్తున్నాను. సొరకాయ, అల్లం తురుము, పచ్చిమిరకాయ తురుము, క్యారెట్, ఉల్లిపాయలు, జీలకర్ర అన్నీ వేసేసి తగినంత ఉప్పు, సోడా ఉప్పు కూడా వేసేసి మంచిగా కలుపుకొని గుంట పులిబంగరాలు అయితే వేస్తున్నానండి. ఇంకా దీంట్లో నంచుకోవడానికి కొబ్బరి పచ్చడి కాంబినేషన్ పెట్టేసి పెరుగన్నం పెట్టేసామంటే ఈరోజు మా పిల్లల లంచ్ బాక్స్ అయితే రెడీ అయిపోయినట్టే. మీరేం లంచ్ చేసుకున్నారో కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు ఒకసారి ట్రై చేయండి.